అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. గిరిజన ఉద్యోగులు విద్యార్థులతో భారీ ర్యాలీ, భారీ బహిరంగ సభ. ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్డీఓ జయరాం, సిఐ హరి, గిరిజన రాష్ట్ర అధ్యక్షుడు కొరాబు సత్యనారాయణ. చూపరులను ఆకట్టుకున్న గిరిజన సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా శుక్రవారం నర్సీపట్నంలో గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద నుండి ఆఫీస్ సెంటర్ వరకు గిరిజన ఉద్యోగులు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్డీఓ జయరాం, సిఐ హరి, గిరిజన రాష్ట్ర అధ్యక్షుడు కొరాబు సత్యనారాయణ, నర్సీపట్నం గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సమిరెడ్డి ధనార్జన, పలువురు గిరిజన నాయకులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాం గంటన్న దొర, మరి కామయ్య చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జయరాం మాట్లాడుతూ ముందుగా గిరిజనులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గిరిజనులకు ఇచ్చిన జియో నెంబర్ 3/1/70 చట్టం, పేసా చట్టాలు అమలు అయినప్పుడే గిరిజన హక్కులు, స్వేచ్ఛ వస్తుందని, ఉద్యోగాలు, నియామకాల్లో గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు. సిఐ హరి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ముఖ్యంగా సెల్ ఫోన్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు కొరాబు సత్యనారాయణ మాట్లాడుతూ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు మా గిరిజనుల యొక్క స్వేచ్ఛని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ప్రభుత్వ తప్పకుండా చేసి అభివృద్ధి నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గిరిజన సంక్షేమ సంఘం సభ్యులు, గిరిజనులు, గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు. నర్సీపట్నం గిరిజన ఉద్యోగుల సంఘం అనకాపల్లి జిల్లా వారి 1/70 చట్టం 1/70 చట్టం ఐటీడీఏలను బలోపేతం. ఈరోజు మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆదివాసీ దినోత్సవ, అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో వేదికపై ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ధనార్జన్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ గారికి, మరి మిత్రులు ఎంఈఓస్ తలుపుల గారికి, సత్యనారాయణ గారికి, హెచ్ఎంస్ ఆర్వి రమణ గారికి, సింహాచలం గారికి, మరి ఇంతకు ముందు మన ముందు సింహాచలం గారు వారి తాలూకా ఉపన్యాసంతో మొత్తం ఈ దినోత్సవం తాలూకా ఇంపార్టెన్స్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి వారికి కూడా ముఖ్యంగా ఈ వేదిక ముందున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, నమస్కారాలు, ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. సో ఏంటంటే కొండా కోణంలో ప్రకృతితో మమేకమై ప్రకృతిని ఆరాధిస్తూ అనునిత్యం ప్రకృతిని కాపాడుతున్నటువంటి అడవి బిడ్డలనే మనం ఆదివాసీలు అంటాం. వారి కోసము ఒక రోజు, అదే ఈ రోజు. సో ఈరోజు ఆగస్టు 9 ఎందుకు మనం జరుపుకుంటున్నాం అనే దానికి మరి సింహాచలం గారి తాలూకా వారి తాలూకా ఉపన్యాసంలో మనకు చెప్పారు. ఐక్యరాజ్య సమితి వారు ఆదివాసీ హక్కుల గురించి అంతర్జాతీయ సదస్సుని 1982వ సంవత్సరం ఈ ఆగస్టు 9వ తారీఖున జరిపారు. కాబట్టి ఆ రోజుని మనం కొలమానంగా తీసుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 9న మనం ఈ కార్యక్రమాన్ని, ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకు ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం? మన గణాంకాలను మనం పరిశీలించినట్టయితే
ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 దేశాల్లో 37 కోట్ల మంది గిరిజనులు 5,000 తెగలతో కూడుకుని ఉన్నారు. వారు సుమారు 7,000 భాషలు మాట్లాడుతున్నారు. మరి అటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి మరి మన గిరిజనులు రాజ్యాంగపరంగా కానీ సమాజపరంగా కానీ రావాల్సిన హక్కులు, రావాల్సిన రాయితీలు, రావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చాలా రావాల్సి ఉంది. ఆల్రెడీ వచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ని ఇన్ ట్రూ స్పిరిట్ అవి గిరిజనులకి చెందటం లేదు. ముఖ్యంగా గిరిజనులకు కూడా తెలుసు. మరి వారి జాతి యొక్క మనుగడకు, డెవలప్మెంట్కు, వారికి రావాల్సిన హక్కుల్ని పొందటానికి మరి ప్రతి సంవత్సరం ఇలాంటి దినోత్సవాల్ని, ఇలాంటి పండుగల్ని మనం జరుపుకుంటున్నాం. సో ముఖ్యంగా మన మిత్రులు సింహాచలం గారు మాట్లాడుతూ చాలా విషయాల్లో చట్టాలు ఉన్నప్పటికీ అవి మనకి పూర్తిగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వటం లేదన్నారు. దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేను నా సుదీర్ఘమైన ప్రస్థానంలో ఈ ఎస్టీ సర్టిఫికేట్ అనేది ఈ బెంతు వరియర్స్ కానీ అండ్ ఈ ఆదివాసీ ప్రజలకు దగ్గర ఉన్న గ్రామాల వారు కూడా తప్పుడు ఆధారాలతో ఆ సర్టిఫికేట్లు పొంది నిజమైన గిరిజనులకు రావాల్సిన రాయితీలు కానీ, హక్కులు కానీ, లాభాలు కానీ వారు పొందుతున్నారు. ఇది జరగటానికి కారణం ఏంటి? ఇది జరగటానికి కారణం మన తాలూకా నిర్లిప్తత, మన తాలూకా యాక్షన్లెస్ డొసైల్. దీనివల్లే మన మన తాలూకా యూనిటీలో అంత పటిష్టంగా యూనిటీ. ఒక ఎస్టీకి సంబంధం కానటువంటి వ్యక్తి తను ఎస్టీ సర్టిఫికేట్ పొందిన తర్వాత అతను ఎంత బలముగా వాదిస్తూ ఆయన తీసుకున్నటువంటి దొంగ సర్టిఫికేట్ బలముని చేకూరుస్తున్నాడో నిజమైన ఎస్టీలు అది దాని తాలూకా వాళ్ళు అంత గట్టిగా మరి ఫైట్ చేయటం. కాబట్టి మీ తాలూకా యాక్చువల్గా ఆ యూనిటీ లేనందువల్ల ఇలాంటివన్నీ అవుతాయి. అయితే కొంతకాలం ఇటీవల కాలం అంటే దాదాపు 10 years బ్యాక్ మాకు నేను ఇంతకుముందు ఒక మెలియాపుట్టి అనే మండలంలో పనిచేశాను. అండ్ అక్కడ మెలియాపుట్టి, కవ్విటి ఇలాంటి ఏరియాల్లో కొంతమంది వాళ్ళు వడ్డీ రావాలి. వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళ కాన్సెప్ట్ని ఇది చేసి వాళ్ళు ఈ సర్టిఫికేట్లు పొంది చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, మిలిటరీలో పెద్ద పెద్ద ఆఫీసర్లు అంతమంది అయ్యారు. చాలా కాలం వరకు ఇది నడిచింది. ఆఖరికి అట్లీస్ట్ లేటుగానైనా మన గిరిజన ఐక్యతతో వాళ్ళు కామెంట్ చేసి అది ఇప్పుడు పూర్తిగా ఆపేటట్టు చేశారు. అలాగా చాలా మంది చాలా విషయాల్లో ఇప్పుడు చెప్పిన 170 యాక్ట్ కానీ అండ్ క్యాష్ సర్టిఫికేట్ పొందడంలో కానీ గిరిజనుల భూముల్ని అనధికారికంగా పొందడంలో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక గిరిజన మహిళను పెళ్ళాడేటట్టు చేస్తున్నారు. ఆమె పేరు మీద భూమి తీసుకుంటున్నారు. ఆమె ద్వారా వాళ్ళు చాలా లాభాలు పొందుతున్నారు. సో ఇలాంటివన్నీ కొన్ని విషయాలు మనం కట్టేసి చేయలేదు, కానీ కొన్ని విషయాలకు మాత్రం మనం పోరాడి వివాహము అనేది కొన్ని రాయితీలను పొందడానికి మాత్రం. కానీ భూముల విషయంలో, సర్టిఫికెట్ విషయంలో ఇలాంటి రాయితీలు పర్మనెంట్గా ఇవ్వకూడదని మీరు తీర్మానించి గట్టిగా పోరాడితే తప్పితే ఇవి ఆగవు. ఫర్ ఎగ్జాంపుల్ అందుకే మనం సర్టిఫికేట్లు పొందేటప్పుడు మనం ఈ ఎస్టీ సర్టిఫికేట్లు ఒక ఎస్టీ అబ్బాయి కానీ
ఒక నాన్ ఎస్టీ అమ్మాయితో వివాహం చేసుకుంటే మనం ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తాం. ఎందుకంటే తండ్రిని మనం బేస్గా చూస్తాం. అదే అలంకరించినటువంటి గౌరవ ఆర్డీఓ గారికి, అదేవిధంగా మన తోటి గిరిజన నాయకులందరికీ నా హృదయపూర్వక ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదు. మినిమం 2 minutes మాట్లాడడం మా పెద్దలు అవకాశం ఇచ్చారు కాబట్టి 2 నిమిషాలే మాట్లాడతాను, 2 విషయాలే మాట్లాడతాను. చాలా స్పష్టంగా మాట్లాడతాను, వీలైతే కొంచెం శ్రద్ధగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఆదివాసీల్లో ఉన్న విద్యార్థులంతా కూడా, పర్టికులర్గా విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను, చాలామంది చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వివిధ రకాల వ్యాపకాలు ఎక్కువైపోయి వివిధ రకాల మీద పనుల మీద అనమాట దృష్టి సాధిస్తున్నారు. సో విద్య మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. స్టూడెంట్స్ అంతా, చదువు ఏ స్థాయికైనా తీసుకువెళ్తుంది. చదువు ఒక్కటే మనల్ని రోడ్డు మీద నుంచి తీసుకువెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోబెడుతుంది. కాబట్టి విద్యార్థులందరికీ నేను మనస్ఫూర్తిగా సూచిస్తున్నది ఏంటి అంటే, చదువు మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. ఏ స్టేజ్లో ఉన్నా చదువు మీకు ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. కాబట్టి స్టూడెంట్స్ అంతా కూడా తమ యొక్క వివిధ రకాల పనులు, అంటే సెల్ ఫోన్లు చూసుకోవడాలు, తర్వాత ఎక్కువగా అంటే వివిధ రకాల పనులు అంటే స్టేషన్స్లో క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తారని నేను కార్యక్రమం చేపట్టాలని చెప్పాం. మేము మొదటైతే మన ధర్మరాజు గారితో చెప్పేశాం, వయా ప్రయాసాలు కాకుండా కాస్త ఎడ్యుకేట్ కార్యక్రమంలా చేయాలని చెప్పడం అనేది జరిగింది. అలాంటిది చిన్న కార్యక్రమం అంటే పెద్ద కార్యక్రమంగా మీరు చేపట్టారు. నేను పాడేరు, చింతపల్లి ఇవన్నీ చూసుకుంటూ ఇలా వచ్చాను. ముఖ్యంగా మనల్ని అంతా కూడా అమాయకం చేసి మన యొక్క మొదళ్ళందరూ కూడా చెప్పేదంతా ఒకటి, చేసేదంతా ఒకటి. ఆచరణలో మనకి ఏమీ చేయట్లేదు, జరగట్లేదు. ఒక పక్క అందరికీ చదువు అంటారు, ప్రతి ఒక్కరికి చదువు అంటారు. తీరా చూస్తే మన గిరిజన ప్రాంతాల్లో స్కూళ్ళు మూసే కార్యక్రమం చేసేస్తున్నారు చట్టాలపై చెప్పి. బడ్జెట్ కేటాయింపుల్లో విద్యకు 6% కేటాయించమంటే కనీసం 2% కూడా కేటాయించలేని పరిస్థితులు ఉన్నాయి. మన యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీకి పెడదామని చెప్పి విభజన చట్టంలో దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి చెప్తానే ఉన్నారు. దాదాపు 1100 కోట్లు అవసరం. కానీ ఈ ప్రభుత్వాలు ఇచ్చేది 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఇస్తున్నారంటే ఈ యూనివర్సిటీ పెట్టాలనా లేకపోతే ఎగ్గొట్టాలనా అనేది తెలియని పరిస్థితి. అలాగే కొన్ని స్కూల్స్ రాష్ట్రం మొత్తంలో 28 ఏకలవ్య గురుకుల పాఠశాలలు పెట్టారు. దాన్నంతా కూడా ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేది. దాన్ని ఇప్పుడు ఇక్కడ మన స్థానికులకి కాకుండా హర్యానా నుండి, ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చి భాష తెలియని వాళ్ళని మన అందరినీ కూడా చేసి మొత్తంగా ఇబ్బంది చేసి మన వాడికి ఒక్క తెలుగువాడికి, మన గిరిజనులకే కాదు స్థానికులకే కాదు వాళ్ళెవ్వరికి కూడా ఉద్యోగాలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క ఈ ఆదివాసీ దినోత్సవం అంటే ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు అందరూ కూడా హక్కుల గురించి, జీవన స్థితుల గురించి, ఆదివాసుల తాలూకా పరిస్థితుల గురించి అన్ని కూడా ఆలోచిస్తున్నారు. కానీ మన ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇది ఆలోచించడానికి అవకాశం లేకుండా దీన్ని తక్కువ చేసే కార్యక్రమం చేపడుతున్నారు. ఈరోజు మనం అందరం కూడా సెలవు కావాలని ప్రకటించి డిమాండ్ చేశాం. దేశవ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కనీసం గిరిజన ప్రాంతాల్లో ఉండే సెలవు పట్టాలి అని మనం అడుగుతుంటే మన ఆదివాసీ ఎంపీలు 47 మంది ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడా గిరిజన ప్రాంతం వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో కూర్చోబెట్టింది. వాళ్ళెవరు కదలక్కర్లేదు, మాట్లాడక్కర్లేదని ఇతర జయంతులు చేసుకోవచ్చు, కానీ దీన్ని ఐక్యరాజ్య సమితిలో సంతకం పెట్టిన అతను కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడలేని పరిస్థితి. అలాగే మనకు ఉండే చట్టాలంతా కూడా ఒక పక్క అడవిని పెంచాలని, తీరా చూస్తే
అడవినంతా కూడా నాశనం చేసే పనులు చేసి పెట్టి కార్పొరేట్లు గొప్ప చెప్పేయడానికి చట్టాలు మార్చే పరిస్థితి. దీనికి ఇటు పరిపాలిస్తున్న వారు కానీ అపోజిషన్ వాళ్ళు కానీ ఇద్దరు కూడా ఏం మాట్లాడకుండా పార్లమెంట్లో వాళ్ళందరూ కూడా సభాష్ అనేసి వాళ్ళకి అక్కడ కేంద్ర ప్రభుత్వం చేపడితే వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. అలాంటి టైంలో మన సంఘాల లాంటి వాళ్ళం మనమే ఆదివాసీలమే మొత్తంగా ఇప్పటి వరకు ఉండే గ్రామ సభల్ని వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితులు ఆగస్టు 9న మనం ఎంతో వైభవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంలో మేము ఈనాటి ముఖ్య అతిథులైన మన ఆర్డీఓ గారి దగ్గరికి మీరు అతిథులుగా రావాలి సార్. లాస్ట్ ఇయర్ కూడా మేము సార్కి ఆహ్వానించాము. కొన్ని అనివార్య కారణాల వల్ల సార్ రాలేకపోయినా ఈసారి ఖచ్చితంగా నేను వస్తానని చెప్పేసి మనకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా వారు వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే మనం ఇంకా చాలామంది మన అధికారుల్ని మనం పిలవడం జరిగింది. ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ ఉండడం వలన రాజకీయ నాయకుల్ని ఎవరిని కూడా మనం వేదికపై పిలవడానికి వీలు పడలేదు. కాబట్టి ఈనాటి కార్యక్రమానికి మన అధికారుల ద్వారా మనం నిర్వహించుకోవాలని చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే మనకి సమయం కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి నేను మళ్ళీ మధ్యలో కొన్ని విషయాలు నేను మాట్లాడవలసి వస్తుంది. ముందుగా మన యొక్క ఈ ఆదివాసి యొక్క ప్రాముఖ్యత మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.